ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. పాలసముద్రంలోంచి ఆవిర్భవించిన లక్ష్మీదేవి తాను ఎక్కడ ఉండాలా అని చూసి ఇక్కడ ఉండడం నాకు తగదు అని కొన్ని ప్రదేశాలు చెప్పుకుంది. అంటే లక్ష్మి నిలవనటువంటి చోట్లు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనటువంటి చోట్లు, లక్ష్మీ కటాక్షం ప్రసరింపనటువంటి తావులు, వాటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉంటే బాగుంటుందని ఆవిడ అనుకుంది అన్నవి చూస్తే లక్ష్మీ కటాక్షం ఎటువంటి వారికి లభ్యమవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అమరముత్తైదువనయ్యుండవచ్చును వరుసకు సవతులెవ్వరును లేరు. ఇక్కడికి వెడితే నేను ముత్తైదువుగా ఉండొచ్చు అంటే అతడు మంచి ఆయుర్దాయం కలిగినటువంటి వాడై ఉన్నాడు. నేను ఎంతకాలమైనా కలకాలం ముత్తైదువుగా ఉండొచ్చు అనుకుంది. ఇది ఒక రకంగా గనక చూసినట్టయితే లక్ష్మీ కటాక్షం ప్రసరింపచేసేటటువంటి ప్రదేశం అనే అర్థంతో పాటుగా ఒక అమ్మాయి తనకు కాబోయే భర్త ఎట్లా ఉండాలని కోరుకుంటుందో అనే దానికి కూడా మనం ఉదాహరణ చెప్పచ్చు. ఇక్కడ నేను ముత్తైదువుగా ఉండొచ్చు, వరుసకు సవతులెవ్వరును లేరు. సవతులెవరూ లేరు. నిజంగా చెప్పండి, ఎక్కడైనా ఇద్దరు భార్యలు ఉన్నటువంటి ఇంట్లో సుఖంగా ఉండగలరా? ఉండలేరు. ఒక్కళ్ళు ఉన్నప్పుడు బాగుంటుంది కనుక ఒక్కతే ఉన్నట్టయితే బాగుంటుంది. కానీ అంటే మామూలుగా లక్ష్మీదేవి అనుకుంటోంది ఇంకోళ్ళు ఉండకూడదు, నేను మాత్రమే ఉండాలనుకుంది. ఇది ఒక కన్నెపిల్ల ఆలోచించినటువంటి ఆలోచన అనుకున్నా, ఇద్దరు భార్యల్ని అంతకన్నా ఎక్కువ వాళ్ళని చేసుకున్న చోట లక్ష్మి ఉంటుందా అంటే కాగితాలు ఉంటే ఉండొచ్చేమో, కాగితం ముక్కలు. కానీ అసలైనటువంటి లక్ష్మి ఏదైతే ఉందో, సంపద మొదలైనటువంటి వాటి గురించి ఏం చెప్పుకుంటామో, భాగ్యంతో పాటు భోగం కూడా ఏది ఉందో, మిగిలినటువంటి అష్టైశ్వర్యాలని చెప్పుకునేటటువంటి ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఉంటాయా అన్నది, అన్నిటికన్నా మించినటువంటి శాంతి అన్నది ఉంటుందా అంటే ఆలోచించవలసినటువంటి విషయమే. కనుక లక్ష్మి కావాలి అంటే ఇలాంటి సవతిపోరు లాంటిది లేని ఇల్లు అయితేనే లక్ష్మి చక్కగా ఉంటుంది. వెలయంగ అశ్రాంత విభవమీ తని ఇల్లు, ఎప్పుడు వైభవోపేతంగా ఉండాలి. ఇంట్లో సంపద నిలవాలంటే ఇల్లు కళకళలాడుతూ ఉండాలండి. ఇంటికి నలుగురు వస్తూ ఉండాలి, 10 మంది భోజనం చేస్తూ ఉండాలి, అందరూ మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. అటువంటి చోట లక్ష్మి ఉంటుంది. కానీ మా ఇంటికి ఎవరు రావద్దు అని తలుపులు వేసుకున్నా, వచ్చినటువంటి వాళ్ళతో మనం మాట్లాడకపోయినా, ఇంట్లో 10 మందికి భోజనం పెట్టడానికి కుతూహలం చూపించకపోయినా అక్కడ లక్ష్మి ఉండడానికి ఇష్టపడదు. లక్ష్మికి ఉన్న ఒక లక్షణం ఏమిటి? చెంచల, కదులుతూ ఉంటుంది, ఒక్కచోట కుదురుగా ఉండదు. అలా చంచలంగా ఉన్నటువంటి ఆవిడ కదులుతూ ఉండాలంటే 10 మంది వస్తూ ఉండాలి, 10 మంది తింటూ ఉండాలి. అప్పుడు కొత్త సంపద వచ్చి చేరుతూ ఉంటుంది. లేకపోతే పాతది అలాగే ఉండిపోతుంది. నిల ఉంటే పాడైపోతుంది కూడాను. నిల ఉంటే ఏమవుతాయండి? నీళ్ళ దగ్గర నుంచి నిల ఉంటే వాసన వస్తాయి, మురుగెత్తిపోతాయి, అలా అయిపోతుంది. కనుక నిరంతరం వైభవోపేతంగా ఉంటుంది. శృంగార చందన శీతలుండు, శృంగార విషయంలో చందనంలాగా చల్లగా ఉంటాడు. అంటే ఆవేశ పడకూడదండి. కోపతాపాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. చందనం పూసినంత చల్లగా ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది. మనకి చల్లదనమే చాలా ముఖ్యమండి. మనం వామ్ వెల్కమ్ ఇవ్వకూడదు భారతదేశంలో. మనం చల్లగా ఉండమని చెప్పాలి.
ఆశీర్వదిస్తే ఏం చెప్తాం మనం? చల్లగా ఉండండి, 10 కాలాల పాటు చల్లగా ఉండండి అంటాం. అంటే మనది ఉష్ణదేశం గనక మనకు కావాల్సింది చల్లదనమే, వేడి కాదు. గోరువెచ్చని మించి వేడి ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. అంతకన్నా మించినటువంటి వేడి ఉన్నటువంటి చోట అది కుదరదు. కనుక ఇక్కడ ఎంత చల్లదనం, చల్లదనంతో పాటు పరిమళం, పరిమళంతో పాటు ఆరోగ్యం, ఇవన్నీ ఉంటాయి చందనంలో. కనుక చందన శీతలుండు, ఎక్కడైతే హాయిగా ఉంటుందో, చల్లగా ఉంటుందో, మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుందో అటువంటి చోట లక్ష్మీదేవి ఉంటుంది. కలగనెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి, చాలా కరుణ కలిగి ఉంటాడు, ఎప్పుడు కలత పడడు. అంటే కలత పడితే తనకి తానే చికాకు పడ్డం, ఇతరుల మీద చికాకుని ప్రదర్శించటం లాంటివి ఉంటాయి, అవి లేదు. ఎప్పుడు పరమమైనటువంటి దయ కలిగి ఉంటాడు. చాలా శుభలక్షణాల్లో ఒకటి దయ. దయ అంటే ఏమిటో నిర్వచనం చెప్తారు. పర దుఃఖ అసహిష్ణుత, ఇతరులు దుఃఖపడుతూ ఉంటే చూడలేకపోవడం అన్నదానికే దయ అని పేరు. ఎందుకంటే వాళ్ళు దుఃఖపడుతున్నారు, నేను చూడలేనంతే. నేను గొప్పని కాదు, వాళ్ళు తక్కువని కాదు, కష్టంలో ఉన్నారు, అయ్యో వాళ్ళు కూడా నాలాంటి వాళ్లే కదా, సాటి మనిషే కదా, వాళ్ళ దుఃఖాన్ని మనం ఎలా చూడగలం అని అనుకోవడం, అది దయ. అది ఎక్కడ ఉందో, ఎక్కడ కరుణ ఉందో అక్కడ లక్ష్మి ఉంటుంది. విమలుండు కదిసి సేవింపవచ్చు. విమలుడు, చాలా నిర్మలుడు. నిర్మలత్వం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉండే తావుల్లో ప్రధానంగా ఏం చెప్పుకుంటామండి? శౌచం అంటే శుచిగా ఉండడం, మలినాలు లేకపోవడం, పరిసరాలు, శరీరము, మనసు, వీటి మూడింటిని కూడా ఎటువంటి మలినం లేకుండా ఉంచినప్పుడు మాత్రమే లక్ష్మీదేవి వచ్చి అక్కడ నివాసం ఉండడం జరుగుతుంది. కనుక లక్ష్మి కావాలంటే ఇవి ఉండాలి. నెరనాడి తిరుగడు నిలుకడగలవాడు, ఒక్కసారి మాట అన్నాడంటే మాట తప్పడు, చాలా నిలకడ. ఎవరైతే అబద్ధాలు ఆడతారో అక్కడ లక్ష్మి ఉండదు. లక్ష్మి ఉండాలి అంటే మాటిస్తే నిలబడాలి. అసత్యం ఆడినటువంటి చోట ఆవిడ నిలబడానికి ఇష్టపడదు. పైగా నిలకడగలవాడు, తొందరపాటు, ఆవేశం, తత్తరపాటు ఉండదు, చాలా స్థిరంగా హాయిగా చక్కగా ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి చోటకి నేను వెళ్ళాలి అనుకుంది అంటే అబద్ధాలు ఆడకూడదు. అలాగే సకల కార్యములందు జడత లేదు, ఎక్కడా కూడా జడత్వం లేదు. జడత్వం అంటే కదలిక లేకపోవడం, బద్ధకం. ఎక్కడ బద్ధకం ఉందో అక్కడ లక్ష్మీదేవి ఉండదండి. చురుకుతనం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది. చాలా వేగంగా చురుకుగా పనులను నెరవేర్చుకుంటూ ఉండాలి. ఆలస్యంగా నిద్ర లేవడం, ఇప్పుడు చేయమంటే సర్లే తర్వాత చేస్తాననడం, ఇట్లా గనక అనుకున్నట్టయితే అటువంటి చోట లక్ష్మీదేవి ఉండమంటే ఉంటుందా? ఉండదు కదా. ఎక్కడ చురుకుతనం ఉందో అక్కడ ఉంటుంది. సాధురక్షకుండు షడ్వర్గరహితుండు, సత్పురుషుల పట్ల సత్పురుషులను రక్షించేటటువంటి వాడు. మామూలుగా అయితే మనలాంటి వాళ్ళని రక్షించగలమా అంటే మనకి చేతనైన చోట చేయొచ్చు, లేనప్పుడు కనీసం సత్పురుషుల పట్ల సద్భావనన్నా కలిగి ఉండాలి. ఎవరైతే సత్పురుషుల్ని నిందిస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు. షడ్వర్గరహితుండు, 6 వర్గాలంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఈ 6 లేనటువంటి వాడు. ఇటువంటి వాడు నాకు భర్త అయినట్టయితే బాగుంటుంది అని చెప్పి అక్కడ లక్ష్మీదేవి విష్ణువు మెడలో తన చేతిలో ఉన్నటువంటి కలువ పూల దండని ఆయన మెడలో వేసింది. ఇది వరుణ్ణి ఎన్నుకోవడం, వివాహం జరగటం ఆయన మెడలో వేసింది. ఆయన మిగిలిన వాళ్ళలాగా అనుకున్నాడా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఈవిడ మాకు భార్య అయితే బాగుండు అని అనుకున్నారే కానీ ఈవిడ మాత్రం, విష్ణువు మాత్రం ఇట్లా ఏమనుకోలే. అసలు ఆవిడ స్పృశిస్తే చాలు, అది మనం చెప్పుకోలేదు వద్దనుకుని, ఈవిడ మాట్లాడితే చాలు, ఈవిడ స్పృశిస్తే చాలు, కడగంటి చూపు చూస్తే చాలు అని ఆ రూల్స్ వచ్చారు. వెంటపడ్డారు అందరూ. వెంటపడ్డం అంటే లిటరల్గా కాదు, ఆవిడ మన వైపు చూస్తే బాగుండు అన్న అర్థంలో,
కానీ ఇవేవీ లేకుండా, ఈ వ్యవహారాలేం లేకుండా స్థిరంగా ఉన్నాడు విష్ణువు. అటువంటి ఆయన మెడలో ఈవిడ వెళ్ళి దండ వేసింది. ఈవిడ్ని ఇప్పుడు ఏమంటారు? వరలక్ష్మి అంటారు. వరలక్ష్మి అంటే వరుడితో కూడుకున్న లక్ష్మి, వరుణ్ణి ఎన్నుకున్నటువంటి లక్ష్మి, అదనమాట. అక్కడ దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవడానికి క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి విష్ణువు మెడలో దండ వేయడం అనేది చెప్పుకున్నా, ఎక్కడ లక్ష్మి ఉంటుంది అనేటటువంటి, లక్ష్మి రావడానికి ఇష్టపడే ప్రదేశాలు ఏమిటి అన్నది ఈ పట్టిక మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏమిటి అంటే, ఆయు ఉండాలి అక్కడ, సవతి పోరు ఉండకూడదు, నిరంతరం ఇల్లు కళకళ్ళాడుతూ ఉండాలి, చందనంలాగా చల్లగా ఉండాలి, దయ కలిగి ఉండాలి, మాలిన్యాలు లేకుండా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, నిలకడగా ఉండాలి, చురుకుగా ఉండాలి, బద్ధకించకూడదు దేనికిను, చురుకుతనం అధికంగా ఉండాలి, సత్పురుషులను రక్షించాలన్న ఆలోచన అయినా ఉండాలి, కామక్రోధ లోభ మోహమత మత్సర్యాలు అనేటటువంటి శత్రువులు ఉండడానికి వీల్లేదు. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి చోటికి లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుంది. ఇది ఒక లక్షణం. ఇంకొకటి ఏమిటి, మనం వెంట పడితే లక్ష్మి తాను ముందు పరిగెడుతూ ఉంటుంది, మనం పట్టించుకోకపోతే మన వెంట వస్తుంది. ఎట్లా అంటే, ఉదయపు ఎండ సాయంత్రపు ఎండలాగా. ఉదయం పూట మనం తూర్పు వైపుకు వెడుతూ గనుకున్నట్టయితే మన నీడ మన వెనకాల మనను అనుసరించి వస్తుంది. అదే సాయంత్రం తూర్పు వైపుకు గనక వెడుతూ ఉంటే మన నీడ మన ముందుంటుంది. మన నీడ మన ముందుంది అంటే, మనం నడుస్తూ ఉంటే నీడ కూడా ముందుకుంటుంది, మనకన్నా ముందే ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని పట్టించుకోమో అది మన వెంట వస్తుంది. నీడని పట్టుకుందామని పరిగెడుతూ ఉంటే మనతో పాటు నీడ ముందుకెడుతుంది. నీడను గురించి పట్టించుకోకుండా ముందుకెడుతూ ఉంటే మన నీడ మన వెంట వస్తుంది. లక్ష్మి కూడా అంతే, మనం వెంటపడినంత కాలం అందదు, మనం పట్టించుకోకపోతే లక్ష్మి రావడానికి తగినటువంటి లక్షణాలు మనలో ఉంటే వద్దన్నా మన వెంట పడి మరీ వెనకాల వస్తుంది. అందుకని లక్ష్మీదేవి మనను అనుగ్రహించాలంటే, మన ఇంటికి రావాలంటే, మన వెంట ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి అనే దాన్ని ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. లక్ష్మి ఎవరిని కటాక్షిస్తుంది అన్నది, లక్ష్మీ కటాక్షం కోరుకున్నటువంటి వారు ఈ లక్షణాలని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్తూ, మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్.